It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 269. మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నా. చాలా రిలాక్స్గా అనిపించింది. తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, వాచ్ ప్రతి ఒక్కరికి. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. సో అకాడమీకి వెళ్ళిపోయిన తర్వాత క్లైమేట్ చాలా చల్లగా ఉంది. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు బాడీ అంతా లేజీగా అనిపిస్తుంది. సో బాడీ అంతా స్ట్రెచింగ్ చేసిన. తర్వాత సమ్ బ్యాక్ వర్క్ చేసిన అనమాట. బాడీ హీట్ అవ్వడానికి, బాడీ కంప్లీట్గా హీట్ అవ్వాలి కదా మనకి. సో అది వేరే బ్యాగ్. తర్వాత ఈ మూమెంట్ బ్యాగ్, ఆ బ్యాగ్ ఏంటంటే అక్కడే నిల్చొని ఉంటుంది. ఈ బ్యాగ్ ఏంటంటే మూవ్ అవుతుంటుంది. సో ఇక్కడ బ్యాగ్ వర్క్ చేసేసి వర్క్ కూడా అంతా ఫినిష్ చేసేసుకున్న ఫ్రెండ్స్. తర్వాత అక్కడ నుండి వేరే అకాడమీకి వెళ్ళినాం. అక్కడ మనకి అది ఉంటుంది అన్నమాట, రింగ్. సో ఆ రింగ్లో ప్రాక్టీస్ చేయడానికి, ఎందుకంటే మన పాత అకాడమీలో మనం రెగ్యులర్గా చేసే అకాడమీలో రింగ్ ఉండదు. సో అక్కడ రింగ్ ఉంది కాబట్టి ఆ రింగ్లో స్పారింగ్ ప్రాక్టీస్ చేసిన. ఎందుకంటే మనకి ఇంకా మోస్ట్లీ 1 వీక్ టైం ఉంది. 1 వీక్ టైం ఉంది కాబట్టి ఆ 1 వీక్లో మనకి రింగ్ ప్రాక్టీస్ కూడా అలవాటు కావాలి. సో ఆ రింగ్ ప్రాక్టీస్ కోసం వేరే అకాడమీకి వెళ్ళినా. లైట్గా ఆడుతున్నాం అంతా, ఎందుకంటే 1 వీక్ ముందు హార్డ్గా ఆడినామనుకో దెబ్బలు తగిలితే కష్టమవుతుంది. సో మొత్తానికి అయితే ప్రాక్టీస్ అయిపోయింది. మా సిస్టర్ అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హెవీగా టైర్డ్ అయిపోయినా. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 2 అకాడమీలలో చేసిన కదా. ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా నేను. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో ఇంటికి వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. ఇంటికి వచ్చిన తర్వాత బాడీలో చాలా పెయిన్స్ అనిపించింది. సో రికవరీ కోసం ఐస్ బాత్ చేసిన, కోల్డ్ ప్లంజ్, కొంచెం రికవరీ ఫాస్ట్గా ఉండాలని. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అప్పటికి ఇంకా నేను. సో 15 మినిట్స్ ఐస్ బాత్ చేసిన తర్వాత బాడీ కొంచెం రిలాక్స్ అనిపించింది ఫ్రెండ్స్, కొంచెం తగ్గింది అనిపించింది పెయిన్స్. వచ్చి వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, లాస్ట్లో ఉంటుంది మొత్తం చూడండి. వీడియో అంతా ఎడిటింగ్ చేసిన ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, టేక్ కేర్ ఎవ్రీబడీ. తర్వాత జాబ్కి వెళ్ళిపోయినా. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈరోజు మన డే 269 ఆఫ్ 369. ఒకసారి ఆ నెంబర్ చూడండి ఫ్రెండ్స్, 269 బై 369 అంటే సక్సెస్ఫుల్గా మనం 269 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 100, ఇంకొక 100 రోజులే ఉంది మన ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి. ఐఎమ్ ఇంప్రూవింగ్ ఎ లాట్, ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, ఎవ్రీవేర్. అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో నేను చాలా ఇంప్రూవ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. నా థాట్స్ చాలా క్లారిటీ అవుతున్నాయి. చాలా విషయాలు నేను నేర్చుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ నాకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఐ డోంట్ నో దాన్ని మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు కానీ రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ బ్లెస్డ్. కొంచెం కష్టమైంది ఈ ఛాలెంజ్లో, నాకు చాలా చాలా కష్టమైంది. బట్ ఆ కష్టంని ఎట్లా ఎదుర్కోవాలి, కొన్ని సార్లు మనం టైం లేదు, ఆ టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఆ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మన మైండ్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాని గురించి నాకు కంప్లీట్గా నా పైన నాకు ఫుల్ కమాండ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక 100 రోజులు ఉంది, చూద్దాం ఈ 100 రోజులలో ఇంకా ఏమేమి ఇంప్రూవ్ అవుతానో, ఏమేమి నేర్చుకుంటానో ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో దట్. ద లాస్ట్ 100 డేస్ ఫ్రెండ్స్, ఈ 100 డేస్లోనే ఇక్కడే మనకి కాంపిటీషన్ కూడా ఉంది, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు నేనేదో జస్ట్ నేర్చుకుందాం, కిక్ బాక్సింగ్ నేర్చుకుందాం, ఇవన్నీ నేను నేర్చుకోవాలి అని పెట్టుకున్నా కానీ అవి నేర్చుకొని కాంపిటీషన్‌లో గూడా దిగుతా అని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. మా మాస్టర్స్ సపోర్ట్ వల్ల, వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ వల్ల, ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్‌మెంట్ వల్ల, నా ఫ్రెండ్స్ గూడా కొందరు "అర్జున్, యూ హావ్ సో మచ్, నీకు చాలా కెపాసిటీ ఉంది అర్జున్, ట్రై చేయి, ట్రై చేయి" అని నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ గూడా బాగా పుష్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వాళ్ళందరి ఎంకరేజ్‌మెంట్ వల్ల, వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఈరోజు నేను నేషనల్‌కి సెలెక్ట్ అయిన ఫ్రెండ్స్. మీరు మార్నింగ్ నుంచి నా వీడియో చూస్తే ఆల్మోస్ట్ 4 గంటలు కంటిన్యూస్‌గా ట్రైనింగ్ చేసిన. ఒక మనిషి 4 గంటలు కంటిన్యూస్‌గా ట్రైనింగ్ చేస్తే అసలు వాడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటదనేది. సో, మార్నింగ్ ఒక అకాడమీకెళ్ళినా, అక్కడే ట్రైనింగ్ చేసినా, అక్కడి నుంచి ఇంకో అకాడమీకెళ్ళినా, అక్కడే ట్రైనింగ్ చేసినా. అంటే మధ్యలో గ్యాప్ లేదు, స్ట్రెయిట్‌గా అటే ఎళ్ళిపోయినా. అండ్ అక్కడి నుంచి ఇంటికి రాగానే బాడీ పెయిన్స్ హెవీగా ఉన్నాయనేసి ఐస్ బాత్ చేసినా. అంటే ఇప్పటి వరకు ఫ్రెండ్స్ టైమ్ ఎంత అవుతుందంటే యూ కెన్ సీ ద టైమ్. ఇంకా 5 మినిట్స్ అయితే 12 అయితది. ఇక్కడ మీకు అంటే ఈ వాచ్‌లో కనిపిస్తలేదో. ఇంకొక 5 మినిట్స్ అయితే 12 అయితది. ఐ యామ్ నాట్ లయింగ్. ఇప్పటి వరకు నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు.
మార్నింగ్ 4కి లేషినా. ఇప్పుడు టైం 12 అయితుంది. ఇప్పటి వరకు నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా ఇన్ని పనులు చేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుడ్ తింటే కడుపు నిండా ఫుడ్ ఉంటే నా బాడీ స్లో అయిపోతది. ఇప్పుడు నేను అలసిపోయినా బాగా ఎక్కువ టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు నేను ఫుడ్ తిని వచ్చి వీడియో చెప్పాలనుకున్నా అనుకో, ఇంకా నాకు నిద్రొస్తది. ఆ నిద్రొచ్చే మూడ్‌లో నాకు మైండ్ పనిచేయదనమాట. కాబట్టి ఫ్రెండ్స్ వీడియో అంతా చేసిన తర్వాతనే నేను తింటా అని నాకు నేను అట్లా ఎవ్రీడే పెట్టుకుంటా. అది కొన్ని కొన్ని సార్లు వీడియో 9కి అయిపోతది. 9కి తింటా. 10కి అయిపోతే 10కి తింటా. 12 అయింది. వీడియో అయిపోయినంకనే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. అంటే మన బాడీని అట్‌మోస్ట్ లెవెల్‌లో మనం పుష్ చేసుకోవాలంటే, మన బాడీకి ఒక లిమిట్ పెట్టాలి. నువ్వు హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే నీకు రివార్డ్ ఇయ్యడం నేర్చుకోండి. అంటే మనం ఆల్రెడీ ద వెరీ ఫస్ట్ బిగినింగ్‌లో అటామిక్ హ్యాబిట్స్‌లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏమని? హార్డ్ వర్క్ ఆఫ్టర్ దట్ రివార్డ్. సో, ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేసిన తర్వాత, నీ పని చేసిన తర్వాత రివార్డ్ ఇచ్చినావనుకో, మన బాడీ ఏం చేస్తది, మన మైండ్ ఏం చేస్తదంటే, ఆ రివార్డ్‌ని మైండ్‌లో పెట్టుకొని పని ఫాస్ట్‌గా చేయడానికి రెడీగా ఉంటదనమాట. కాబట్టి నేను తిన్నంక చెప్తా అంటే ఖతం. అది పని కాదింకా. చేసిన తర్వాత తింటా అంటే చూడండి కొంచెం ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. మీరు కూడా ఏదైనా పని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పని అయిన తర్వాతనే నెక్స్ట్ పని. అంటే ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుంది. ఫుల్ ఆకలేస్తుంది. నాకెంత అంటే కడుపులో ఒకలాంటి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది నాకు. లిటరల్లీ. కానీ ఇప్పుడు నేను ఫుడ్ తిన్నా అనుకో నా పనులన్నీ ఆగిపోతాయి. స్లో అయిపోతాయి. ఎడిటింగ్ స్లోగా చేస్తాను. వీడియో స్లోగా మాట్లాడతాను. చూసే వాళ్ళకి అసలు ఇంట్రెస్టే ఉండదు. అంత మబ్బు ముఖంతో మాట్లాడతా ఫుడ్ తిన్నా అంటే. అది మీకు ఆ ఫీల్ రావద్దని నేను ఫుడ్ కూడా తినట్లేదు. వీడియో అయిపోయిన నెక్స్ట్ మంత్ పోయి ఫుడ్ తింటా. రెడీగా ఉంది కింద. సో ఫ్రెండ్స్ దీని నుంచి మీకు చెప్పాల్సింది ఒకటే. మీరేదైనా పని పెట్టుకున్నప్పుడు మాక్సిమం స్టమక్‌ని ఎంప్టీ పెట్టండి. ఎప్పుడైతే మన కడుపు ఎంప్టీగా ఉంటదో ఒక్కసారి గమనించండి. ఖాళీ కడుపుతో నువ్వేదైనా పని చేయి, ఆ పనిని చాలా ఫాస్ట్‌గా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేస్తావు. అదే నువ్వు ఫుడ్ తిన్నాంక ఆ పని చేయి. ఆ పనిలో నీకు కొంచెం డ్రౌజీనెస్ ఫీల్ అయితది. కొంచెం తొందరగా చేయలేవు. ఆ క్విక్‌నెస్, ఆ మైండ్ గాని ఫాస్ట్‌గా సపోర్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయవన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ ట్రైనింగ్ అయినా, లేకపోతే ఒక రోజులో మీకు వెరీ ఇంపార్టెంట్ పని ఏదుంటదో, ఆ పనిని మార్నింగ్ టైమ్‌లో అది బ్రేక్‌ఫాస్ట్ చేయకంటే ముందే ఫాస్టింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఆ పని చేయండి. ఒక్కసారి అది చేసి చూడండి. మీరు దాంట్లో ఎంత ఇన్వాల్వ్ అయితారో మీకే అర్థమైతది. సో, ఒకసారి ట్రై టు అండర్‌స్టాండ్. మీరది చేసి చూడండి. అందుకని చాలా వరకు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ గాని, పెద్ద పెద్ద సక్సెస్‌ఫుల్ పీపుల్ గాని ఏం చేస్తారంటే, దే డూ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి ఎప్పుడు చేస్తారు? బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్. అంటే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ 10, 11లో చేస్తారు. మార్నింగ్ 5కి లేసి 5, 6, 7, 8, 9, 10 అవి హస్లింగ్ అవర్స్ అంటాం. అంటే 4-5 అవర్స్ గట్టిగా కష్టపడతారు. అంటే కనీసం ఒక వాటర్ లేకపోతే హార్డ్‌లీ ఒక కాఫీ. వాటర్ మీద, కాఫీ మీద వాళ్ళ ఇంపార్టెంట్ పని అంతా ఫినిష్ చేస్తారు. అది మార్నింగ్ షెడ్యూల్ అంటాం కదా! సో, 10 తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితది. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయితారు. అప్పుడు కొంచెం వేరే బుక్స్ చదవడం గాని, లేకపోతే వర్కౌట్‌కెళ్ళడం గాని ఇలాంటియన్నీ చేస్తుంటారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఎఫెక్టివ్‌లీ అంటే మీరు ఒకవేళ చదువుతున్నారనుకోండి, ఎఫెక్టివ్‌గా చదవడం. లేకపోతే మీరేదైనా ట్రైనింగ్ చేస్తున్నారు, ఎఫెక్టివ్‌గా ట్రైనింగ్ చేయడం. లేకపోతే మీరేదైనా ఇంపార్టెంట్ పని చేస్తున్నారు, ఎఫెక్టివ్‌గా అంటే ఇఫ్ యూ వాంట్ ఎఫెక్టివ్‌నెస్, ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ యూ, యూ మస్ట్ బి విత్ ద ఎంప్టీ స్టమక్. ఖాళీ కడుపుతోని పని చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. అది చాలా విషయాలు నేర్పిస్తది. నీ కడుపు మండుతుంటది. అప్పుడు నువ్వు యూ విల్ హావ్ లాట్ ఆఫ్ విజ్డమ్ వితిన్ యూ. ఇది చాలా సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అయితావు. అందుకనే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క హిస్టరీలో వాళ్ళేం చెప్తారంటే నాకు ఫుడ్ దొరకలే, నాకు తినడానికి ఫుడ్ దొరకలే అంటున్నారు. ఎందుకంటే ఆ ఖాళీ కడుపే వాళ్ళని ఎక్కువ కష్టపడనిస్తది. ఆ ఖాళీ కడుపే ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉంచుతది. సో మనం ఏం చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే 7:30కే కడుపు నిండా తింటాం. ఖతం బాడీ అంతా లేజీగా అయిపోతది. మనం ఏం పని చేయలేం. సో అంటే మనం అక్కడ సర్వైవల్ మోడ్ పోతది. అక్కడ హస్లింగ్ మోడ్ ఎళ్ళిపోతది. రిలాక్స్ మోడ్ వచ్చేస్తదన్నమాట. కాబట్టి యూ హావ్ టు బి ఆల్వేస్ ఇన్ సర్వైవల్ మోడ్ అండ్ హస్ల్ మోడ్. అంటే సర్వైవల్ మోడ్ అంటే మీకు అర్థమైందో కాలేదో మన బాడీ ఏమైతదంటే ఎప్పుడైనా ఆకలిలో ఉన్నప్పుడు అది ఫుడ్ కోసం వెతకడం ట్రై చేస్తది. ఒకవేళ జంగల్‌లో ఉన్నావు నువ్వు. నీకు బాగా ఆకలేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? సర్వైవల్ మోడ్ అంటే తినకపోతే నువ్వు చచ్చిపోతావు. కాబట్టి అప్పుడు ఏం చేస్తది హ్యూమన్ బాడీ ఒక యానిమల్ లాగా తయారయ్యి ఫుడ్ కోసం హంట్ చేస్తుంటది. అంటే ఇన్ ద సేమ్ వే నువ్వు ఆ సర్వైవల్ మోడ్‌ని ఇప్పుడు రియల్ టైమ్‌లో అప్లై చేయాలంటే నీకు బాగా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఏంటి ఫుడ్ ఆల్రెడీ రెడీగా ఉంది. నువ్వు ఫుడ్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ హంటింగ్ చేసే మైండ్‌సెట్ ఏదైతే ఉంటదో ఫుడ్ కోసం, ఆ హంటింగ్ చేసే మైండ్‌సెట్‌ని తీసుకొచ్చి నువ్వు చేసే ప్రాసెస్‌లో పెట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో చేస్తున్నా. వీడియో ఒక హంటింగ్ చేసేంత మూడ్‌తోని ఈ వీడియోని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుతున్నావు. చదువుతున్నప్పుడు ఒక హంటింగ్ చేసిన ఫీలింగ్ అంటే హంటింగ్ చేసేటప్పుడు ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటావో అంత ఎఫెక్టివ్‌గా చదవాలి. సో, ట్రై టు అండర్‌స్టాండ్. ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ యూజ్ దిస్ వాల్యుబుల్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెటోళ్ళని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్స్‌ని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సీఏ అకౌంటెంట్స్‌ని, తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్‌ని వీళ్ళందరూ చూడండి. వీళ్ళందరికీ కామన్ డైట్ ఆఫ్టర్ 12 తర్వాత తింటారు వాళ్ళు. ఎందుకంటే బిఫోర్ 12 వాళ్ళ ఇంపార్టెంట్ పనంతా ఫినిష్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సర్వైవల్ మోడ్‌లో, హంటింగ్ మోడ్‌లో ఉంటారు. ఆ హంటింగ్ మోడ్‌లో బాడీ అట్‌మోస్ట్ పొటెన్షియల్‌తో పనిచేస్తుంటది. సో, నీ బాడీకి ఒకవేళ నువ్వు చేయాలనుకున్న పని చేయలేకపోతున్నావు, ఫోకస్ చేయలేకపోతున్నావు, కరెక్ట్‌గా నీ ఫోకస్ చేయలేకపోతున్నావు, ఎక్కువసేపు నువ్వు కష్టపడలేకపోతున్నావు, బాగా లేజినెస్ ఫీల్ వస్తుంది. ప్రతిదాన్ని నువ్వు పోస్ట్‌పోన్‌మెంట్ వాయిదాలేస్తున్నావనుకో, ఒక్కసారి నీ బాడీని ఎండబెట్టడం నేర్చుకో. వాటర్ మీదనో, లేకపోతే కాఫీ మీదనో ఎండబెట్టు. ఎక్కువసేపు ఎండబెట్టు.
అప్పుడు నీ బాడీ హంటింగ్ మోడ్‌లోకి ఎళ్తది. ఒక్కసారి ఆ హంటింగ్ మోడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చెయి. ఎక్స్‌పీరియన్స్ చేసి ఏం చేస్తావంటే, ఏదైతే ఆ ఇంటెన్సిటీ నువ్వు ఫీల్ అవుతావో, ఆ ఇంటెన్సిటీని నువ్వు చేసే పని మీద పెట్టు. డెఫినిట్‌గా యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. డెఫినిట్‌గా ఫ్రెండ్స్, ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి ఐ కెన్ సే. నా ఎక్స్‌పీరియన్సే మీకు చెప్తున్నా ఇక్కడ ఈ వీడియోలో. ఈరోజు మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్‌లో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ చెప్పట్లేదు. ఈరోజు ఈ కాన్సెప్ట్ చెప్తున్నా. ఫస్ట్ ఒక్కసారి మీరేం చేయండంటే, ఈరోజు నుంచి ఒకసారి రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా పని పోస్ట్‌పోన్ చేస్తుర్రా, ఆ పని ఫుడ్ తినడం కంటే ముందు పెట్టుకోండి. డెఫినిట్‌గా పోస్ట్‌పోన్ చేయరు. అటామిక్ హ్యాబిట్స్‌లో మనకి ఇదే చెప్పారు. అండ్ పాతకాలంలో రాజులు కూడా యుద్ధంకెళ్ళేటప్పుడు సైనికులకి ఫుడ్ ఏం బెటర్. ఫుడ్ పెట్టకపోతే వాళ్ళేం చేస్తారు? సర్వైవింగ్ మోడ్, హంటింగ్ మోడ్‌లో ఉంటారు. బాగా యుద్ధం చేస్తారు. యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళకి మంచి మంచి ఫుడ్ ఇస్తారు. దానివల్ల వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వు ఒక సైనికుడివైనా, ఒక స్టూడెంట్‌వైనా, ఒక ఫిట్‌నెస్ పర్సన్‌వైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, యూ మస్ట్ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ హంటింగ్ మోడ్. ఆ సర్వైవల్ మోడ్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే నీ బాడీ, నీ మైండ్, నీ స్పిరిట్, నీ సోల్ ఎవ్రీథింగ్ 100% ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ యూ గైస్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చిందనుకుంటున్నా. ఒకసారి దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి దీన్ని మీ లైఫ్‌లో ఒక్కసారన్నా, అట్‌లీస్ట్ ఒక్కసారన్నా, ఎవ్రీ డే ఐ విల్ డూ దట్ ఎవ్రీ డే. సో, మీరు కూడా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తే డెఫినిట్‌గా దాంట్లో మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారు. మీ యొక్క ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయితది. మీరు చేయాలనుకున్న పనిని చాలా ఫాస్ట్‌గా వితౌట్ ప్రోక్రాస్టినేషన్, వితౌట్ పోస్ట్‌పోన్‌మెంట్ చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ద నెక్స్ట్ వీడియో.